ప్రభుత్వ పాఠశాల శిథిలావస్థకు చేరడంతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. సిద్ధవటం మండలంలోని గొల్లపల్లి ప్రాథమిక పాఠశాలపై పెచ్చులు కింద పడుతున్నాయని, వర్షం వస్తే పాఠశాలలో వర్షపు నీరు జలమయమైపోతోందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు వెంకటేష్ మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాల శిథిలావస్థకు చేరుతుందని, విద్యార్థులు ఉండే గదిపై కప్పు నేరలు, బారీపై కప్పు ఊడి పెచ్చులు కింద పడుతున్నాయని, టాయిలెట్ గదులు సరిగ్గా లేకపోవడంతో విద్యార్థులకు ఇబ్బందికరంగా మారిందని, ఉన్నతాధికారులు పరిశీలించి పాఠశాల మరమ్మతులు చేయాలని అన్నారు. పిల్లల తల్లిదండ్రులు మాట్లాడుతూ విద్యార్థులను స్కూలుకు పంపించాలన్నా కూడా భయంగా ఉందని, నిరుపేదలమైన మేము ప్రైవేట్ స్కూలుకు పంపించలేక ప్రభుత్వ పాఠశాలలకు పంపుతున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యా వైద్య రంగం పట్ల ఎన్నో ప్రవేశపెట్టి మౌలిక సదుపాయాలు సమకూర్చి విద్యార్థుల భవిష్యత్తు కోసం కృషి చేస్తున్నారని, గొల్లపల్లి ప్రాథమిక పాఠశాల అభివృద్ధి కోసం కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఈ విషయమై ఎంఈఓ ఆవుల అరుణ వివరణ కోరగా, గొల్లపల్లి ప్రాథమిక పాఠశాల అభివృద్ధి కొరకై ఉన్నతాధికారులకు నివేదిక పంపామని, నిధులు మంజూరు అయిన వెంటనే పనులు చేపడతామన్నారు. పిల్లలు బాగాలేదు సార్. ఈ వానలకు మొత్తం బెచ్చలన్నీ పడిపోతాయి, రూమ్లంతా కారిపోతారు. పిల్లలను పడికాకుండా వానకాలం అసలు పంపం మేము. బాత్రూమ్ లేదు, సరిగ్గా లేవు, ఆకిలను పోతే సరిగ్గా లేదు. మాకు భయం, ఏదైనా జరిగినాక మా పిల్లలకు ఎవరిని అడగాల? స్కూల్ సక్రమంగా ఉంటే డైలీ వానల కాలం కానీ డైలీ వస్తారు కదా, పడిపోతే బాగా కట్టించేటట్టు మేము మిమ్మల్ని కోరుకుంటున్నాం. నేను ఈ పాఠశాల ఎన్జిటీగా పనిచేస్తున్నాను. నేను గత సంవత్సరం 2025 సంవత్సరం నాకు వచ్చాను. ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నేను గమనించింది ఏంటంటే, ఈ పాఠశాలలో వర్షాకాలం నాడు పూర్తిగా వర్షం పడి ఇల్లు రూమ్లన్నీ కారిపోవడం జరుగుతూ ఉంది. మరి ఇంతగా కారిపోతూ అలాగే పెచ్చులు ఊడుతున్నటువంటి ఈ పాఠశాలకు నూతన బడి నిర్మాణం చేపడితే బాగుంటుందని పిల్లల తరఫున నేను కోరుకుంటున్నాను. కాబట్టి ప్రభుత్వం దయచేసి మా యొక్క విన్నపాన్ని స్వీకరించి పిల్లల యొక్క భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని మా పాఠశాల నిర్మాణానికి తగిన చర్యలు తీసుకోవాలని పై అధికారులకు సూచిస్తున్నాను. సార్, పిల్లలు ఎంతమంది స్ట్రెంత్ ఉన్నారు సార్ ఇక్కడ? మా పాఠశాలలో 22 మంది పిల్లలు ఉన్నారు. మరి ఈ 22 మంది పిల్లలకు తగిన సౌకర్యాలు లేకపోవడంతో చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. వర్షాకాలం నాడు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వర్షాకాలం నాడు బయట కూర్చోబెట్టుకోవడానికి కూడా అనుకూలంగా లేని వాతావరణం మాకుంది. ప్రహరీ కూడా లేదు. పాఠశాలలో ఎటువంటి సౌకర్యాలు లేవు. ఈ బడి మూతపడేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. పిల్లలు రెగ్యులర్గా రావడం జరుగుతూ ఉంది. అయినా కూడా పాఠశాల నిర్మాణం లేకపోవడం చేత పిల్లల్లో ఒక భయాందోళన అనేది కల్పిస్తూ ఉంది. ఈ భయాందోళన కల్పించడం అనేటువంటి సమస్యను వీలైనంత వరకు ప్రభుత్వం మంచి చర్యలు తీసుకొని ఈ బడికి కొత్త నిర్మాణం చేపడితే బాగుంటుందని పిల్లల తరఫున కోరుకుంటున్నాను.